నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం మృగశిర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి, సహజ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొంటారు, ఓవరాల్గా ఆలయ పరిహారాలు కావచ్చు, జీవిత పరిహారాలు కావచ్చు, ఏ విధంగా ఉంటే ఈ నక్షత్రాల వాళ్ళు జీవితంలో అభివృద్ధి చెందుతారు సార్? ఖచ్చితంగా మనకి నక్షత్రాలు చెప్పుకోవడం, ఈ నక్షత్రాల యొక్క గుణగణాలు అంటే ఎట్లా ఉంటుందంటే సూక్ష్మం అంటారు. ఈ సూక్ష్మ జ్ఞానం ఎలా ఉంటుందంటే రాశి అనే దాంట్లో ఈ రాశికి 3 నక్షత్రాలు ఉంటాయి, దాంట్లో 9 పాదాలు ఉంటాయి. ఎలా కాకుండా మనము నక్షత్రాన్ని తీసుకుంటే నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. నక్షత్రానికి అనేటప్పటికీ మనకి చూసేటువంటి తత్వం కానీ ఒక్కొక్క నక్షత్రం ఉంటుందన్నమాట. వారి యొక్క గుణగణాలు తెలుసుకోవాలని ఒక ఆరాటం కావచ్చు, ఆచరణ కావచ్చు, ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకునే దానికి కావచ్చు. ఈ యొక్క దానికి సింపుల్గా ఉంటుంది. నక్షత్రం అనేది చాలా సూక్ష్మ జ్ఞానం అంటారు. అందుకని ఈ నక్షత్రాలు చెప్పడం కూడా చాలా గొప్ప విషయమే. దీనికి బాగా ఉండాలి, లేకపోతే పాపం ఇబ్బంది పడతాం. అయితే దాంట్లో భాగంగా మృగశిర నక్షత్రం, అదే కదా మనకి మృగశిర. ఈ మృగశిర నక్షత్రం 4 పాదాలు. ఈ 4 పాదాలు కూడా 2 వృషభ రాశిలో, 2 పాదాలు అంటే 1-2 పాదాలు వృషభ రాశిలో, 3-4 పాదాలు వచ్చేసి మిథున రాశిలోకి వస్తాయి. ఇది 4 పాదాలు. అయితే దీని అధిపతి చంద్రుడు. ఈ నక్షత్రానికి తత్వం జలతత్వం. వీరు గుణాలు వచ్చేసి ఎమోషనల్గా ఉంటారు. అంటే ఈ నక్షత్రంలో గుణాలు చెబితే ఎదుటి వారికి అవకాశం ఇచ్చినట్టేమో. ఇది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వీరు ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా మంచిదే. 1, 2, 3, 4 పాదాల్లో ఏ పాదంలో జన్మించినా దోషాలైతే ఏమీ లేవు, మంచిదే ఉంటుంది. అయితే ఈ యొక్క మృగశిర నక్షత్రం ఏదైతే ఉందో ఇది కొంతమంది ఈ మృగశిర నక్షత్రం రోజున మనకి మీరు చూసినట్టయితే కనుక చాప ముందని కూడా ఇస్తూ ఉంటారు. మృగశిర నక్షత్రం రోజున చాప ముందు ఇస్తూ ఉంటారు ఒక్కొక్క మాసాల్లో. అంటే మృగశిర నక్షత్రం రోజున చాప ముందు ఇవ్వటం ఏంటి? 1. అసలు మృగశిర నక్షత్రానికి చాప ముందుకి ఏంటి? 2. అసలు మృగశిర నక్షత్రానికి ఆరోగ్యానికి సంబంధం ఏంటి? అయితే మృగశిర నక్షత్రం ఏదైతే ఉందో అక్కడ మత్స్య అవతారం అని అంటారు. అంటే విష్ణుమూర్తి మత్స్య అవతారం మృగశిర నక్షత్రంలోనే జన్మిస్తాడు. కాబట్టి మృగశిర నక్షత్రం జలతత్వంలో ఉంటుంది. మృగశిర నక్షత్రానికి అధిపతి చంద్రుడు అయినప్పటికీ కూడా నక్షత్రాధిపతి వచ్చేసి విష్ణుమూర్తి. వారు ఆరాధించుకోవాల్సింది విష్ణుమూర్తిని. కాబట్టి వారు జీవిత కాలంలో చేపను తినకూడదు. వీరి గుణగణాలు చెప్తే ఇది మర్చిపోతా లేకుంటే. అందుకని వీరు జీవితకాలంలో చేపలు, రొయ్యలు, ఇలాంటి పీతలు, ఆ సముద్రాలు, చెరువులు, నీళ్ళలో పండేటువంటిది ఏదైతే ఉందో అదేంటి గురుగారు మరి పంట పొలాలు కూడా నీళ్ళలో పండుతాయి కదా అంటే అలాంటివి కాదు. పూర్తిగా నీళ్ళలోనే జీవించేటువంటి వాటిని ఏవైతే ఉన్నాయో అలాంటివి వీరు భుజించకూడదు. వాటిని వీరు దైవంగా కొలవాలి. వీరు మన చివరిలో చెప్తా కొన్ని పరిహారాలు గుర్తు చేయండి. నాకు చాలా చాలా మంచి పరిహారాలు ఉన్నాయి వీళ్ళకి. అయితే వీరికి గుణగణాలు, వీరు ఇప్పుడు నేను చెప్పేవన్నీ తీసుకొని ఎదుటి వారు ఎవరైనా విని ఓహో వీరు ఇలాంటి వాటికి లొంగుతారా, వారు ఇలాంటి వాటికి పడతారా అనుకుని మాత్రం చేయకండి. ఎందుకంటే వీరు చాలా ఎమోషనల్ ఫీల్. ఎవరైనా సరే మృగశిర అమ్మాయి ఉంది అంటే ఎవరైనా సరే ఆ అమ్మాయిని ఈజీగా ఇట్టే లైన్లో పెట్టుకోవచ్చు. ఎలా అంటారేమో, వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు. దగ్గరికి వెళ్ళి ఒకసారి కాదు, దగ్గరికి వెళ్ళి 2 సార్లు కాదు, దగ్గరికి వెళ్ళి 3వసారి వాళ్ళు ఉండడానికి గంభీరంగా ఉన్నా మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని ప్రపోజ్ చేసేటువంటి విజయంలో వాళ్ళని గట్టిగా లైన్లో పెట్టే తత్వంలో చేసుకోవచ్చు. కానీ ఈ మృగశిరలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారు అదృష్ట దేవతలు అని చెప్పుకోవచ్చు. 1. 2వది అమ్మవారే ఇంట్లో పుట్టారా అని చెప్పుకోవచ్చు. 2. 3వది ఉంది. ఇది ఏంటంటే మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారే కాదు, వారు ఏ ఇంట్లో అడుగు పెడతారో వారు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే లక్ష్మీనారాయణ అంటారు. ఇప్పుడు ఒక్కరే విష్ణుమూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళరుగా. లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీదేవితో కలిసి మెట్టినింటికి వెళ్తారు. ఇక అంతకన్నా అదృష్టం ఏంటి? మృగశిర అమ్మాయిలు పుట్టడమే అదృష్టం. కాబట్టి అలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎవరికి చేయి చూపించకూడదు. చేయి చూపించడం కొట్టడానికి కాదు, చెయ్యి జాతకం చూడండి అని చూపించకూడదు. ఎవరైనా స్వామీజీలకు కూడా వాళ్ళ జాతకం చూపించకూడదు. పెద్దవాళ్ళకు కూడా ఇది మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ ఉందా అంటే ఏ దోషాలు ఉండవు, ఇక వారికి అదృష్టం వచ్చినట్టే. కాబట్టి వారు జాతకం కూడా రాయించుకునే పని లేదు, జాతకం కూడా చూపించుకునే పని లేదు. ఇక ఎదిగిన తర్వాత వీరికి ఉంటుంది. ఎలా ఉంటుందంటే వీరి తత్వం ఎలా ఉంటుంది, స్త్రీ పురుషులు ఇద్దరికి ఇది. వీరి తత్వం ఎలా ఉంటుంది అంటే అట్రాక్ట్ చేసేటువంటి ఫేసు,
అట్రాక్ట్ చేసేటువంటి మాటలు. ఇప్పుడు మనకి సినిమాలో చూసే చిన్మయి అని ఉంటారు ఆవిడ మనకి డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈవిడ అందరి హీరోయిన్లకి మాటలు చెప్తుంది అనమాట. ఆవిడ స్వభావం మాటలు ఎలా ఉంటాయి అంటే ఎవరైనా సరే వినాలి మళ్ళీ అనిపించేలా ఉంటాయి కదా కామన్గా. అలాంటి స్వభావం ఎలా ఉంటుంది, మాటలు అలా ఉంటాయి, స్వభావం చూస్తే అలానే ఉంటుంది వీరితో. పత్తి ఎలా అయితే ఉంటుందో దూది చూడటానికి ఎంత బాగుంటుందో అదే విధంగా వీరి మనసు ఉంటుంది. ఎవరైనా నొప్పించారా అంటే ఇక వారికి సచ్చినంత వరకు వదిలిపెట్టరు. అంటే మనసు ఎంత గొప్పగా ఉంటుందో అలానే వీరి బుద్ధి కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఆలోచన కావచ్చు, అలానే వీరి యొక్క కక్ష కూడా అలానే ఉంటుంది. అవసరమైతే తల బద్దలు కొడితేస్తారు, అంత కక్షతో ఉంటారు. కాకపోతే వీరు ఒక్కసారి వీరికి అర్థంలాగా మనసు విరిగిందా జన్మలో వీరిని అతికించలేరు, జన్మలో వీరిని కాపాడుకోలేరు. కాబట్టి వీరితో చాలా చాకచక్యంగా ఉండడానికి ప్రయత్నం చేయకూడదు, తెలివితేటలు ఉపయోగించకూడదు. వీరికి కావాల్సింది నేను ఎలా ఉన్నానో వారు అలా ఉండాలి. వీరికి కావాల్సింది ప్రేమ, అనురాగం, ఆప్యాయత, బాధ్యత, ఇవన్నీ ఉన్నవారే వీరి సొంతం. లేదు అంటే అట్రాక్షన్ ఉంటారు. అట్రాక్షన్ ఎలా ఉంటారంటే ఒక హోటలో, ఒక షాపింగ్ మాలో, ఒక రెస్టారెంటో, లేకపోతే ఏదన్నా టెలికాలర్ ఉండేటువంటి జాబ్స్ ఉంటాయి చూసారా, ఆ టెలికాలర్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే జస్ట్ ఫేస్ రీడింగ్ ఉంటుంది. సో అలాంటి జాబులకి వీరు ఖచ్చితంగా పనికొస్తారు. తర్వాత హెయిర్ కోస్ట్స్ ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఫేస్ అట్రాక్షన్ కావాలి. అలాంటి వాళ్ళలో ఒకరుగా ఉంటారు వీరు. మోడలింగ్ గాను, ఫ్యాషన్ డిజైనర్ గాను, హీరోయిన్స్ గాను, ఇలా ఏదైతే వాళ్ళ ఫేస్ అట్రాక్షన్గా కనపడుతుందో అలాంటి రంగాల్లో వీళ్ళు రాణిస్తారు. కాబట్టి అలాంటి రంగాల్లో ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు చిటికలో సెట్ అయిపోతారు. కాబట్టి అలాంటి వీరు లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. రెండోది, వీరికి అదృష్టం ఇచ్చేటువంటి ఏజ్ సంవత్సరాలు ఏముంటాయి, వీరు ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా వారు జన్మించేప్పుడు గోచార ప్రకారంగా రవి 3-4-6లో ఉన్న, గురువు 3-4-6లో ఉన్న, శుక్రుడు 2-3-6లో ఉన్న వీరికి అదృష్టం ఎవరు ఆపలేరు. పుట్టిన దగ్గర నుంచి డబ్బు సంపాదిస్తారు. వీరిని ఎవరు ఆపలేరు. ఇక వీరి అదృష్టం ఎలా ఉంటుందంటే దినదిన అభివృద్ధి అవుతుంది. వీరింట్లో పేద కుటుంబంలో పుట్టినా కూడా ఈ అమ్మాయి నుంచో ఈ అబ్బాయి నుంచో వారు ఉన్నత స్థానానికి వెళ్తారు. పలానా అమ్మాయి తండ్రివా నువ్వు, పలానా అమ్మాయి తల్లివా అని అడుగుతారు, పలానా బాబు తండ్రివా తల్లివా అని అడుగుతారు. ఆ స్థాయికి వీళ్ళు చేరుకుంటారు. కాబట్టి వీరిని 6 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా చిన్నపాటి బాలమురుగన్ అంటారు కదా, అలా చిన్నపాటి అమ్మవారు స్వామిగా వీళ్ళని కొలుచుకోవాలంటే నెత్తిన అభిషేకం చేయమని కాదు, వారిని ఆ రకంగా దెబ్బలు కొట్టకుండా ఏం చేయకుండా బాబు కన్నా అనుకుని దేవుడుగానే వారిని చూసుకుంటే కనుక తర్వాత వారికి ఉన్నటువంటి దోషాలు ఏమన్నా కూడా పటాపంచలేకపోతాయి. తల్లిదండ్రికి దోషాలు ఉన్నా కూడా పోతాయి. అది అదృష్టం కదా. ఎంతమందికి ఉంటుందో అదృష్టం? ఇది ఈ నక్షత్రంలో ఉంటుంది. వీరి గుణగణాలు ఇలా ఉంటాయి కదా. వీరు ఎవరైనా వీళ్ళు ఇష్టపడ్డారంటే వీరు దాంట్లో ఇది బ్యాడ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మనసుకి నొచ్చుకునే ఉంటుంది ఈ విషయం. ఎందుకంటే వీరుండేటువంటి ఆలోచన విధంగా, అట్రాక్ట్ చేసేటువంటి ఫేస్ విధంగా వీరి మనసు కూడా సున్నితం అని చెప్పుకున్నాం. కాకపోతే వీరి మనసు ఎంతైతే సున్నితంగా ఉంటుందో వీరు ఎవరినైనా ఇష్టపడ్డారు అంటే ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ అయి ఉంటుంది. కాబట్టి వారి వలన వీరికి మనస్తాపమే ఉంటుంది. అందుకనే వీరికి లవ్ అనేది సెట్ అవ్వదు, లవ్ ఫెయిల్యూర్. ఒకవేళ వీరి దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేశారా, వీరికి నచ్చరు. వీరికి నచ్చాలంటే వాడు జపం చేయాల్సిందేగా, తరం పాటు జపం చేస్తేనే వీరికి నచ్చుతారు. వీరిలో అడ్జస్ట్మెంట్ లైఫ్ ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే పెళ్ళి అనేది వారి యొక్క పెద్దలో, గురువులో, లేకపోతే వారికి శ్రేయోభిలాషులో, ఫ్రెండ్సో, కొలీగ్సో చెప్పి నొప్పించి మరీ పెళ్లి చేస్తారు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఎందుకంటే మ్యాక్సిమం లవ్ ఫెయిల్యూర్. ఒకవేళ వీరికి కనుక లవ్ సక్సెస్ అయిందా, వీరిని ఆపేవాళ్ళు ఎవరు లేరు, వారు అదృష్టవంతులే. ఇక వీరికి అంత ఈజీగా లవ్ సక్సెస్ అనేది 75% అవ్వదు, అయితే వారు అదృష్టవంతులే. రెండోది, వీరికి అరేంజ్ మ్యారేజ్ కూడా బాగానే ఉంటుంది. ఒక 4 సంవత్సరాలు కాపురం చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇకపోతే వీరికి కొన్ని రకాల రంగాలు ఉన్నాయి. అవి ఏంటంటే వీరికి ఆలయ ధర్మకర్తలుగాను, ఆలయాల నిర్మాణంలోను, దేవుని యొక్క ధ్యానంలోను, దేవుని యొక్క నిర్మాణకర్తలుగాను, మండలిలోను అలాంటి పుణ్యకార్యాలు చేయడానికి, లేదంటే కనుక ఏదైనా ఉపదేశం చేయడానికి టీచర్స్ గాను, లెక్చరర్స్ గాను, కాలేజీలు నిర్మించడానికో, ఉపాధ్యాయులుగా పరిగణలో తీసుకోవడానికో ఇలాంటి వాళ్ళలో వీరు ఖచ్చితంగా పనికొస్తారు. ఇకపోతే కలెక్టర్,
మంత్రి, ఎమ్మెల్యే ఇలాంటి వాటి కూడా వీరు సానుకూలంగా ఉంటారు. ఎందుకంటే వీరి చైతన్యమైనటువంటి మనసు చాలా గొప్పది కాబట్టి ప్రజలకి సేవ చేయాలి అనే ఒక ఆరాధన, ఆశ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. దాంట్లో వీరికి మంచి అవగాహన కల్పించి వీరికి అవకాశాలు ఇస్తే గనక అలాంటి వాటిల్లో మంచి చైతన్యం చూపించి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ వస్తాయి. మరి దీంతో పాటు శత్రువులు కూడా ఖచ్చితంగా పెరుగుతారు కదా. మంచి జరుగుతుంది అంటే మన వెనక ఖచ్చితంగా శత్రువులు ఉన్నారు అని అర్థం. అవి కూడా అధిగమించాలి. ఆ ఒక దేవత దేవుడు వీరి ఇష్టదైవం, కులదైవం ఉంటుంది. అంటే వీరి నక్షత్ర పరంగా ఇలా వైష్ణవుడు, విష్ణుమూర్తి కావచ్చు, కానీ వీరి యొక్క కులదైవం, ఇష్టదైవం అనేది వారి యొక్క ఆచార ప్రకారంగా ఉంటుంది. ఇకపోతే వీరు ఈ నక్షత్రంలో జన్మించిన వారైతే ఖచ్చితంగా సింహరాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. తులారాశి వారిని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు. రెండోది మకర రాశి, ధనుసు రాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు. ఇక చివరిగా వచ్చేసి మీనరాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే ఏకనాడి ఉంటుంది. మీనరాశిలో పుట్టిన వారు చేసుకుంటే ఏకనాడి అంటారు. అంటే ఇద్దరు ఎమోషన్గానే ఉంటారు, ఇద్దరు జలతత్వమే ఉంటుంది. ఇక వీరిద్దరు కలిసేసి రాజ్యాన్ని ఏరొచ్చు అనమాట. ఇంకా వారి మధ్యన ఎవ్వరు కూడా పుల్ల వేసినా అది పుల్ల నీటిలో కొట్టుకుపోతుంది. కాబట్టి ఇద్దరు చేసుకోవచ్చు, కాకపోతే అన్యోన్యంగానే ఉంటుంది. కాకపోతే అది ఏది వేరే ఇతర ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి కంపాటబిలిటీ కుదిరితే వీరికి ఇద్దరి మధ్యన ఏది మీనరాశి, మిథున రాశి ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరు ఉన్నటువంటి సన్మోహం ఎలా ఉంటుంది అంటే కనుక వీరి ఇద్దరు నక్షత్రాల్లో కంపాటబిలిటీ మినిమం 22 రావాలి. అప్పుడే ఆ మీనరాశి వారిని పెళ్లి చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ఇక మధ్యస్థలం చెప్పొచ్చు ఆ రాశి వారిని. అయితే వీరికి లైఫ్లో ఎదిగేదానికి రంగాలు మనం అనుకున్నట్టుగానే కాకుండా ఇంకా వీరు జాబులు ఎలాంటివి చేస్తారంటే వీరు నావీ, ఎయిర్ కోస్ట్ లాంటి వాటిలో జాబులు సాధిస్తారు. అలాంటి రంగాలను వీరు సృష్టించుకుంటారు. అలానే వీరు సొంతగా ఏదైనా అలానే మెడికల్ షాప్స్, డాక్టర్గా కూడా వీరు పరిగణలో తీసుకోవచ్చు. వీరు ఈ హస్తవాయి ఉంటుంది. ఈ హస్తవాయి అనేది మనకి చేయి ఎలా ఉంది, ఈ చేతిలో వారికి 70% ఉంటుంది. ఆ నక్షత్రాలను చూస్తే కనుక మీరు ఈ చెయ్యి అంత ఉండదు, దీంట్లో 70% ఉంటుంది. అంటే వారు చిన్న చిన్న వేళ్ళు, చిన్న చిన్న చేతులతో ఉంటారు. డాక్టర్గా వాళ్ళు పై స్థాయిలోకి వెళ్తారు. అలాంటి చేయి ఉన్నవారు డాక్టర్గా వెళ్తారు. ఇకపోతే వారికి అలాంటి ఉన్నది, అలాంటి అవలక్షణాలు ఉన్నాయి, అలాంటి గుణాలు ఉన్నాయి, అలాంటి ఆ ఒక ఫేస్ రీడింగ్ అని, బాడీ పర్సనాలిటీ అలా ఉంది అంటే డాక్టర్గా ప్రయత్నం చేయొచ్చు వారు. ఎటువంటి సందేహం లేదు అందులోనూ. అయితే ఈ ఎయిర్ కోస్ట్ కావచ్చు, నావీ కావచ్చు, ఈ రంగాలే కాకుండా వీరు కలెక్టర్గా లాంటి జాబుల్లోనూ లేకుంటే కనుక గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో కూడా వీరు బాగా చైతన్యవంతులు అవుతారు. మనం అనుకున్నట్టుగా లాయర్లు, కలెక్టర్ లాంటి వారు కాకుండా ఇలా ఉపాధ్యాయులు కూడా అయ్యేటువంటి ఆలోచన అయితే వీరికి ఉంటుంది. అలానే వీరికి నరదిష్టి, నరఘోషతో పాటు వీరికి 2 రకాల దశలు అనేది యోగించవు. అవి ఏంటి, ముందు యోగించే దశలు అనేది చూద్దాం. వీరికి యోగించేటువంటి దశలు గురు దశ, శని దశ కూడా వీరికి కొంతమేర యోగిస్తుంది, మధ్యస్థం అని చెప్పొచ్చు. కేతు దశ వీరికి అద్భుతంగా యోగిస్తుంది. ఆ తర్వాత వీరికి బుధుని దశ, రవి దశ కూడా వీరికి 6 సంవత్సరాల పాటు వీరికి అద్భుతంగా ఉంటుంది. కాకపోతే వీరు పుట్టినటువంటి పాదాన్ని బట్టి ఈ రవి దశ కావచ్చు, గురు దశ కావచ్చు ఎప్పుడు వస్తాయంటే 21 నుంచి 36 సంవత్సరాల లోపు ఈ దశల్ని వీరు సవి చూస్తారు. ఈ దశల్లో వీరికి కలిసి వచ్చిందంటే ఆ తర్వాత శుక్రుని దశ అంతా కూడా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. శుక్రుడి దశ ఎంతైతే అనుభవించాలో అంత వీరు అనుభవిస్తారండి. ఖచ్చితంగా ఆ దేవుని ధ్యానంలోనో, అట్రాక్షన్ చేసుకుంటునో, అందరిని ఆకట్టుకుంటునో, వీరు ఒక ఉపన్యాసం చెప్పి మోటివేషన్ క్లాసెస్ చెప్పుకుంటూ ఆ పరిస్థితిలో ఉంటారు వీరు 3rd జనరేషన్లో. కాబట్టి వీరంతా కూడా మంచి ఉన్నత స్థాయినటువంటి శిఖరంలో, ఉన్నత స్థానాల్లోనే వీరు ఉంటారు. కాబట్టి ఎక్కడ తగ్గే అవసరం లేదు. వీరు ఎట్లా కావాలంటే అట్లా ఉండిపోవచ్చు. కానీ ఈ శత్రు భయానికి ఉంటుంది, మన ఎదుగుదల ఉంటుంది. ఆ ఎదుగుదలకి చాలామంది కూడా ఆటంకం ఉంటుంది. ఎదిగితే ఓర్చుకోలేదు చాలామంది. మన ఇంట్లో వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారు, గురుగారు మా గురించి ఈ నక్షత్రం గురించి చెప్తున్నారు కానీ మా జీవితంలో అలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. తప్పు ఎక్కడ జరుగుతుంది అంటారు? ఇక్కడ ఏమవుతుందంటే నక్షత్రాన్ని గురించి దాని యొక్క గుణగణాలు, బణాలు అసలు ఎట్లా ఉంటుందని చెప్పేసాను. కానీ ఒకటి ఉంటుంది. ఆ ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఎదుగుతూ ఉంటాం. మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన పక్కన వాళ్ళు ఎవ్వరికి నచ్చదు. వారంతా కూడా మన మీద కక్షతో ఒకరేమో మాట్లాడకుండా వదిలేస్తారు, ఒకళ్ళేమో ఎందుకురా బాబు వీడితో అనుకుంటారు, రెండో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మూడోడు ఉంటాడు, వాడిని నమ్మకూడదు. వాడు ఏం చేస్తాడంటే వాడి ఎదుగుదలను నేను ఎందుకు చూడాలని చెప్పేసి వాడికి ఏదో చెడు చేద్దామని చెప్పేసి ఆ చెడు క్రియలు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే డబ్బు కోసం చాలా రకాలు చేస్తూ ఉన్నారనమాట. కొంతమంది ప్రత్యేకంగా నేర్చుకుంటున్నారు, డబ్బు పెట్టి నేర్చుకుంటున్నారు, ఎవరికైనా అవసరమైంది కదా అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. అలాంటి వాళ్ళు మన చుట్టూతో ఉన్నారు. కాబట్టి ఈ నక్షత్రంలో ఉన్నటువంటి సెన్సిటివ్ తత్వానికి అలాంటి వారు ఎవరైనా చూడయ్యేసి మన సీక్రెట్స్ వాళ్ళకేమైనా తెలిసి వాళ్ళు ఏదైనా మన మీద క్రియలు చేయించవచ్చు.
హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేయించి మన ఎదుగుదలకి అష్టదిబ్బంది చేసేసి కాళ్ళకి తాడుగట్టినట్టుగానే అష్టదిబ్బంది చేసేసి విఘ్నాలు కలిగించవచ్చు. కానీ మనం చాలా నేర్పుతుగా వారి ఎవరికి మనం తెలియదు, ఎవరు శత్రువు ఎవరు మిత్రుని. కానీ ఒక గురువు అనేది దీవెన మన చుట్టూతూ ఉండాలి. దేవుడే కాదు, దేవుడితో పాటు ఒక గురువు దీవెన కూడా మన చుట్టూతూ ఉండాలి. అన్నీ తెలిసిన వ్యక్తిని మనం సంపాదిస్తూ ఉండాలి. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగినా గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు మరి ఇలా ఉంది పరిస్థితి అంటే, అప్పుడు మనకి ఏం జరిగింది, పరిష్కార మార్గం ఏందనేది ఒక గురువు మాత్రమే చేయగలుగుతాడు. ఒక మనిషి జీవితంలో ఎదగాలి అంటే గురువుతోనే అవుతుంది. తల్లిదండ్రి పెంచుతారు, పుడతారు, పెంచుతారు, పోషిస్తారు. కానీ మనం ఎదగాలి అంటే కూడా రాముడు సైతం కూడా గురువుగారి వల్లనే ఎదిగారు కదా. కాబట్టి గురువుగారి యొక్క అండలో, గురువుగారి యొక్క నీడలో ఉంటే ఏ నక్షత్రం వారికైనా ఏమవ్వదు. కాబట్టి మనం కూడా గురువుగారి దగ్గర సంపాదించాల్సిందే, వారు చెప్పినటువంటి సలహాల మేర తీసుకోవాల్సిందే. అప్పుడే వీరికి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఒకటి ఉంది. అది వీరికి ఏంటంటే కదా నీలం కలర్ ఒకటి, స్కై బ్లూ ఒకటి, అలానే దాంట్లో షేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లూ కలర్లో షేడ్స్ అన్నీ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఇకపోతే వైలెట్ కలర్ కూడా వీరికి అద్భుతంగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి నెంబర్ ఒకటి ఉండిద్ది, అది వీరికి లక్కీ నెంబర్ అని చెప్పొచ్చు. 3, 4 ఈ 3, 4 ఈ నక్షత్రం వారికి లక్కీ నెంబర్. కాబట్టి ఇది అన్నీ కూడా వీరికి సొంతం అని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి వారం, గురువారం, శుక్రవారం, ఈ 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఏదైనా కలిసి వస్తుంది. గురువారం, శుక్రవారం కనుక మంచి పనులు మొదలు పెడితే కలిసి వస్తుంది వీరికి అద్భుతంగాను. ఇక వీరికి ఒకవేళ పెళ్లి ఏజ్ వచ్చింది, పెళ్లి సంబంధాలు కుదరాలి, మరి ఏటువైపు చూడాలి అని ఉంటారు. వీరు స్త్రీ కనుక అయితే కనుక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ అయితే తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం వీరికి ఖచ్చితంగా సెట్ అవుతుంది. అదే పురుషుడు అయితే తూర్పు ఉత్తరం నుంచి వచ్చేటువంటి సంబంధం వీరికి ఖచ్చితంగా సెట్ అవుతుంది. వీటితో పాటు ఎందుకంటే ఇంత వివరణ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఒక నక్షత్రం గురించి మనం ఇన్ని రకాలు చెప్పాం. ఇన్ని రకాలు చెప్పినప్పుడు చిన్నది కూడా మనం మిస్ అవ్వకూడదు. కాబట్టి అది కూడా మనం చెప్పాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే వారికి అన్ని రకాల మనం పెట్టాము అంటే పంచి పరమాణాలే పెట్టాలి, లేకుంటే వదిలేయాలి. టిఫిన్ పెట్టేసేస్తాను అవ్వదంటే కాదనమాట. క్యాటరింగ్ ఇవ్వకూడదు, మనమే వండి పెట్టాలి. అలా ఉండాలి నక్షత్రానికి ఏదైనా సరే. అలానే వీరు జీవితంలో ఎదిగేందుకు వీరి దగ్గర ఒక లక్షణం ఉంది. ఎవరిని కూడా తొక్కుకుంటూ ఎదగరు వీరు స్వయం శక్తితో వీరికి వీరుగా సృష్టించుకొని తగ్గటువంటి దానిలోనే వెతుకుతారు. ఇదొక్కటి వీరి దగ్గర ఉన్నటువంటి అన్ని లక్షణాలతో పాటు గొప్ప మంచి లక్షణం ఇది మాత్రం వీరు మర్చిపోవద్దు. పక్కన వాళ్ళు ఎవరు కూడా మర్చిపోకుండా చేయాలి. కాబట్టి ఈ నక్షత్రంలో ముఖ్యంగా వీటితో పాటు దైవారాధన కూడా కావాలి, ఇష్టదైవం కూడా కావాలి. దానితో పాటు ఇందాక మనం అనుకున్నాం, ఎవరైనా ఏదైనా చెడు చేపిస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళాలంటే సరైన గురువు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎంచుకోలేడం చాలా కష్టం. ఎంతోమంది రోజు 10 మంది గురువులు పుట్టుకొస్తూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా మన దగ్గర మంత్రోచ్చారణ చేసి కొన్ని తిథుల్లో మంత్రాలు చేసి నింపినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. అవేంటంటే మంత్రోచ్చారణ దానికి అవ్వటంతో మనలో ఉన్నటువంటి చెడు నెగిటివిటీ అన్ని కూడా తీసేసేదానికి ఉంటుంది. అలానే మన దగ్గర ఈ యొక్క ఆరావళి కాటుక అని ఉంటుంది. ఈ ఆరావళి కాటుకలో మనం మంత్రోచ్చారణ చేసి ఉంచుతాం కాబట్టి ఏ నక్షత్రమైనా వాడుకోవచ్చు. కానీ వాళ్ళ పరిస్థితి, వారికి ఏ సందర్భం, ఏ ఒక చెడు జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మనం మంత్రం చేసి వారి వద్దకు పంపిస్తాం. ఇది ఆడవారే కాదు, మగవాడు కూడా పెట్టుకోవచ్చు. కళ్ళకే కాదు, తల మీద రాసుకోవచ్చు, కొంచెం అరికాళ్ళు రాసుకోవచ్చు. ఇలా చేస్తే దిష్టి దోషాలు అన్నీ పోతాయి. మన మీద ఏదైనా చెడు ప్రయోగం చేయాలన్నా కూడా మన దాకా చేయకుండా ఉంటారు. దానితో పాటు ఆల్రెడీ జరిగిపోయింది గురువుగారు, మరి జరిగిపోయిన దాని గురించి ఏంది అంటే, యాంటీ హిప్నటిజం ఈ ముడుపు ఉంటుంది. ఈ ముడుపు వాటర్లు వేసుకొని కాచుకొని ఆ నీటితో స్నానం చేస్తే యాంటీ హిప్నటిజం ఎవరైనా మన మీద చెడు దృష్టి చేశారు అంటే అవన్నీ కూడా అంతతో ఇలా చిటికలు పటాపంచలేకపోతాయి. ఇక వీటితో పాటు అత్తరు ఉంటుంది. ఇది ఏంటంటే ఆర్థికంగా కూడా మనం కొట్టేశారండి, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడ్డాం, అప్పులు పాలైపోయినాం, ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళట్లేదంటే స్నానం చేసిన వెంటనే మనం బట్టలు వేసుకుంటాం కదా, ఆ బట్టలకు అప్లై చేసుకోవాలి. ఇది మంత్రోచ్చారణ చేసినటువంటి అత్తరు, మన బయట దొరికేది కాదు. ఈ మంత్రోచ్చారణ చేసిన అత్తరు ఏం చేస్తుందయ్యా అంటే, మన మీద దారిద్ర పెద్దమున్నా కూడా పక్కకు తొలగించేసి అదృష్ట దేవతను కూర్చోబెడుతుంది. కాబట్టి ఈ సెంట్ రాసుకుని బయటికి వెళ్ళేసి మనం ఏ పని కోసమైనా పాజిటివిటీ అవుతుంది. మరి మాకు చెప్పారు, మరి మాకు చెప్పగానే సరిపోయింది, మరి షాపులకు కూడా కావాలి కదా, బిజినెస్లు ఉన్నాయి, వ్యాపార సంస్థలు ఎవరు చాదపడి చేసేసండి వ్యాపారం అవ్వట్లేదు. ఇది ఉంది, ఇది వచ్చేసి మనకి మాయాజల్. ఈ మాయాజల్ కనుక మన షాపుల్లో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యాపారంలో ఎవరైనా కన్ను పడింది, వీరు బాగా చేస్తున్నారు అనుకున్నటువంటి నరదిష్టి అంతా కూడా ఇలా పట్టపంచలైపోతుంది. మరి వ్యాపారంలో అయిపోయింది, మరి ఇంటికి కూడా కావాలి కదా అంటే గుర్రపు నాడ. ఇది పాత గుర్రపు నాడ. ఈ గుర్రపు నాడ పాత అంటే దొరకదు. ఈ గుర్రపు నాడ పాతది. ఇది ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా ఇంటి మీద ప్రయోగం చేయించినా కూడా
ఖచ్చితంగా ఆ ప్రయోగం అంతా పోతుంది. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇంట్లో ఏదైనా తెలియకుండా నిధులు నిక్షేపాలు ఉన్నా కూడా అవి మనకు తెలుస్తాయి. ఇది పెట్టడం ద్వారా వాటి సౌండ్ వస్తుంది, తెలుస్తూ ఉంటాయి అనమాట. దానికోసం ఎక్కువ వాడుతుంటారు ఇది గుర్రపనాడ. ఎవరికైనా ఇంట్లో నిధులు నిక్షేపాలు ఉన్నాయండి, మాకు ఎవరో చెప్పున్నారంటే చేసుకోవచ్చు. ఇంకా అది కాకుండా ఎవరైనా ఇంటికి కూడా బ్లాక్ మ్యాజిక్ చేపిస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ బాధపడాలి, ఒకళ్ళొకళ్ళు కాకుండా పోవాలని బాగా చేపిస్తారు. అలా కాకుండా అష్టదిబ్బంది ముడిపిది. ఎలాంటి వాడు ఏ ప్రయోగం చేయించినా కూడా మన వద్దకే రాకుండా ఉంటుంది. ఇది ఇంటికి గడితే ఇది అష్టదిబ్బందుల ముడుపు. దీన్ని ముడుపు కట్టిస్తారనమాట. ఇది 23 రకాల మూలికలు ఉంటాయి ఇందులో. ఇది అష్టదిబ్బందుల ముడుపు. ఇక వీటితో పాటు మాకు స్ట్రెస్ ఫీల్ ఉంది, ఆలోచన లేదు, భార్య దూరమైంది, భర్త దూరమయ్యారు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పిల్లలు పెద్ద అవుతున్నారు, ఏంటైనా ఈ దోషము నక్షత్రాన్ని చెప్తే మీరు ఎలా చెప్పినారు, అలా లేదు కదా అని చెప్పంటే వారందరికీ కూడా మంత్రోచ్చారణ చేసింది వైజయంతి మాల. ఇది వైజయంతి. ఈ వైజయంతి మాల ధరించడంలో పెళ్లిళ్ళలో ఉన్నటువంటి చిరాకులు, భార్య దూరమైతే అంటే పెళ్ళైన తర్వాత భార్య దూరమైనా, భర్త దూరమైనా, పిల్లలు పుట్టకపోయినా ఈ వైజయంతి మాల వేసుకోవడం ద్వారా వాటన్నిటికి కూడా ఉపశమనం దొరుకుతుంది. దీనితో పాటు స్ట్రెస్ ఫీలు, జాబులో వెసులుబాటు, విదేశీయానం వెళ్ళాలనుకున్న వారు ఈ నక్షత్రం వారు ఉంటే కనుక స్ఫటిక మన ఆలోచన విధానం చేస్తుంది, ఎదుటివారు ఏంటి అని తెలియచేస్తుంది. ఈ స్ఫటికమాల మన మైండ్ని ఫ్రెష్ చేస్తుంది. అలానే మనకి తులసిమాల ఏదైనా దేవుని అనుగ్రహంలో ఉండాలి, దేవుని ధ్యానంలో ఉండాలి, దేవుని మొక్కుకోవాలనుకున్న వారు, మైండ్ అంతా ఒక దగ్గర స్థిరంగా ఉండాలి అనుకున్న వారు, ఆరోగ్యపరకరంగా ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకున్న వారు, ఇది మనకి వచ్చేసి తులసిమాల. ఇది ధరించుకోవడంతో ఇన్ని రకాలు ఉంటాయి. మరి ఇవన్నీ కాదు గురువు గారు, వీటితో పాటు మాకు దేవుని అనుగ్రహం కావాలి. మరి ఈ నక్షత్రానికి సరిపడా అధిపతి ఎవరంటే నవగ్రహాలు. ఇంకా దానికి మించిన అధిపతులు ఎవ్వరు లేరు. ఏ నవగ్రహానికి మనం పూజించుకున్నా మంచిది. దాంట్లో ముఖ్యంగా చంద్రుడు. ఎప్పుడైనా సరే మాసంలో ఒక్కసారైనా సరే వీరు ఒక దానం చేయాలి. అది ఏమిటంటే ఎవరైనా ముగ్గురికి భోజనం పెట్టాలి. భోజనం అంటే హోటల్లో కొనేసి ఇవ్వడం కాదు, వీరు వండి పెడితే చాలా మంచిది. బియ్యంతో పెడితే ఇంకా మంచిది. బియ్యంతో వండి భోజనం పెట్టాలి. ఒక 4 కూరలు చేసేసి ఎవరికైనా ముగ్గురికి మాసంలో ఒక్కసారైనా భోజనం పెట్టాలి. ఇది ఒకటి వీరి పరిహారం. ఇది చేసుకుంటే అదృష్టమే. దానితో పాటు ఎవరికైనా బ్రాహ్మణత్మునికి లేదా నవగ్రహాల మీదైనా సరే ఒక సేరున్నర అంటే సేరున్నర అంటే కిలో 30 అవుతుంది. 1 కిలో 30 బియ్యం వీరు ఆ గ్రహానికి దానం ఇచ్చేసేయాలి. ఒక తెల్లని తువ్వాలు, అలానే సిల్వర్తో కూడినటువంటి ఒక కాయిన్. ప్రతి మాసంలో పోతే పోయినాయి 100 రూపాయలు 150 రూపాయలు పోతాయి. ఈ దానం అనేది ప్రతిసారి కూడా చేస్తే మంచిది. అమావాస్య పౌర్ణానికి ముందు సోమవారం రోజున చేస్తే ఇంకా మంచిది వీరు ఈ దానం. ఇదే వీరికి లైఫ్ లాంగ్ చేసుకోవాలి. వీరు ఏది పని చేయాలన్నా ఈ దానం చేసి చేసుకోవాలి. తర్వాత నవగ్రహ ప్రదక్షిణతో పాటు నవగ్రహ మంత్రోచ్చారణ, నవగ్రహ ధ్యానం కూడా వీరికి పనికొస్తుంది. ఇంకా వీరికి చంద్రుని ధ్యానం ఇంకా బాగా పనికొస్తుంది. ఇంకా వీరు కొలవాలనుకుంటే ఇక మనకు వైష్ణవమూర్తి వీరికి ఇష్టదైవం, కులదైవం అన్నీ కూడా విష్ణుమూర్తే. కాబట్టి విష్ణుమూర్తి ఏ అవతారంతో ఉన్నా కూడా ఆయన్ని కొలుచుకోవడం వీరికి ఇష్టదైవం. అలానే ఎప్పుడైనా 3 మాసాలకు ఒకసారి సత్యనారాయణ స్వామి వారి వ్రతం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కథమహత్యం, ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం నోచుకుంటే కూడా వీరికి అన్ని రకాల యోగాలు కూడా వీరికి అబ్బుతాయి. గ్రహాలు ఏదన్నా సానుకూలంగా లేకపోయినా ఇలాంటివి చేస్తే గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉంటాయి. ఇక వీరికి అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి ఇంకా ఈ నక్షత్రం వాళ్ళకి ఇంకా సానుకూలంగా అవ్వాలనుకుంటే వీరు పట్టిక అని ఉంటుంది. మనకి ఇంటికి కట్టుకుంటారు పట్టిక. ఆ పట్టికని ఎప్పుడైనా అనేజీ కానీ, అన్ఫిట్ కానీ, ఆ ఆలోచన విధానం కానీ, హెల్త్ బాగాలేదు కానీ, ఇంకేదన్నా ఇమ్యూనిటీ పవర్స్ లేదు, నాకు అంతా కూడా ఏం అవ్వట్లేదు, ఆ కట్టుదిట్టు అయిపోయిందంటే గురువు దగ్గరికి వెళ్ళేదానికి సమయం పడుతుందంటే కనుక ఈ పట్టిక తీసుకొని వారే తల చుట్టూతో కూడా క్లాక్ వైజ్గా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వైపు 7 టైమ్స్ దిగదార్చుకొని ఎక్కడైనా పారేడు నీటిలో వేయాలి. ఏ రోజైనా ఏ సమయమైనా చేయొచ్చు. ఇవి చేస్తే ఈ నక్షత్రం ఉన్నంత అదృష్టం ఏ నక్షత్రం వాళ్ళకి ఉండదు. ఏ నక్షత్రానికి అదృష్టం ఆ నక్షత్రమే. కానీ ఈ నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా ఇవి చేసుకుంటే వారి అదృష్టం జీవితకాలం ఇది. ఇక మరణం అనంతరం అనేది వదిలేసేయండి, అది స్టాచ్యూలు అయిపోతాం మనం చేసేటువంటి కార్యాల వల్ల. కానీ ఉన్నంత వరకు జీవనం కొనసాగించాలి. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయాలి. మరొకండి, వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది, ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోవటం. వీరికి ఉన్నటువంటి ఆలోచన విధానంగా ఎదుటి వాళ్ళని నమ్మకూడదు, మోసపోకూడదు. అదొక్కటి గట్టిగా ఉంటే జీవితంలో ఏది కోల్పోయింది ప్రతిదీ సంపాదించుకుంటారు. అది వారి దగ్గర ఉన్నటువంటి మొండి పట్టుదల. కాబట్టి ఈ రకంగా చేసుకొని అదృష్టవంతులు వచ్చి ఈ నక్షత్రం వాళ్ళు. ఓవరాల్గా మృగశిర నక్షత్రం గురించి వీళ్ళకి ఎదురయ్యే సంఘటనలు కావచ్చు, జీవితం అంతా వీళ్ళకి ఎలా ఉంటుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్.